వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను వెజ్ పులావ్ చూడండి, కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. టేస్టీగా మనకి పిల్లలకి క్యారీ కట్టించడానికైనా చాలా బాగుంటుంది. అలాగే మనకు కూరలు ఏమీ అవసరం లేకుండా ఇలాగ చేసుకొని తినేసేయచ్చు మనము. ఇందులోకి నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే నెయ్యి వేసుకుంటాను. మనం పూర్తిగా నెయ్యితోనే చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది, పూర్తి నెయ్యి వేసుకొనైనా. ఇప్పుడు ఇందులోకి నెయ్యి కాంచి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకున్నా. మన దగ్గర ఏముంటే మసాలా అవన్నీ వేసుకోండి, ఇలాచీతో సహా. అలాగే పచ్చిమిర్చి మనం కారం తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ 1 వేసుకున్నా. ఇక్కడ మనము ఉల్లిపాయలైనా కూడా పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చేస్తానేది పులావ్ కాబట్టి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను. మనం మామూలు రైస్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే బాస్మతి రైస్తో చేసుకుంటాను. ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి రెండింటినీ వేసేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కూరగాయలన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను బఠానీ దాదాపుగా ఒక 7-8 గంటల పాటు నానబెట్టినటువంటి బఠానీ, అలాగే ఆలు 1 చిన్న ఆలు కట్ చేసుకుని వేసుకుంటున్నా, బీన్స్, అలాగే క్యారెట్, ఇంకా మన దగ్గర క్యాబేజీ అలాంటివి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఇందులోకి మిరియాలు వేసుకుంటాను. మిరియాలు వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది, అందుకే. అలాగే జీలకర్ర, ధనియాల పొడి 2 కలిపి 1 స్పూన్ వేసుకున్నా. కొద్దిగా కారం వేసుకుంటాను. కారం అయితే ఎక్కువగా వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి కానీ వేసుకున్నా కాబట్టి కొద్దిగానే వేసుకున్నా. అలాగే పుదీనా, కొత్తిమీర రెండింటినీ వేసుకొని ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఇందులోకి పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇలాగ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. ఇదే గ్లాస్తో నేను 1/4 అంటే 1 గ్లాస్ తీసుకొని తర్వాత అందులోకి 3/4 కప్స్ వాటర్ తీసుకున్నా. కొద్దిగా అంటే 2 గ్లాసులకి పూర్తిగా కాకుండా కొద్దిగా తక్కువగా తీసుకున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టుకున్నా, కానీ 5 నిమిషాలు నానబెట్టుకున్నా నేను, అందుకోసమే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నా. లేదంటే మనం 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు నేను నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకున్నా. ఇవి నేను జస్ట్ ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే నానబెట్టేసుకున్నా. అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. చూడండి, ఇలాగా మధ్యలో అప్పుడప్పుడు అంటే బియ్యం విరగకుండా, బాస్మతి రైస్ కదా, ఇలాగ ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవడమే. చూడండి, వాటర్ అయితే పూర్తిగా ఇంకిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఇలాగ కలిపేసుకొని కూరగాయలు మొత్తం అంతా మనం పూర్తిగా ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. అప్పుడే మనకి రైస్ కూడా బాగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం పూర్తిగా వాటర్ అయితే ఇంకిపోయింది. ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇలాగా ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మనం ఇలాగా వేడివేడిగా ఉత్తదైనా తినేసేయచ్చు, లేదా పెరుగు పచ్చడి ఉన్నా కూడా మనకి ఇందులోకి సరిపోతుంది, లేదా మనకి ఏదైనా మసాలా కర్రీ ఏమన్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.